కౌన్సిల్ విచిత్ర పరిస్థితి. 42 మందిలో 41 వైఎస్ఆర్సీపీ సూపర్ స్టార్లు, ఒక లేడీ సూపర్ స్టార్ తెలుగుదేశం పార్టీ మా కూటమి వైపు నుంచి, విచిత్రంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అన్ని పార్టీల రిప్రజెంటేషన్, ఒక్క కమ్యూనిస్టులు మిస్ అయినట్టున్నారు, వాళ్ళు కూడా చేరితే ఇంకా నిండు ఉండేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విచిత్ర పరిస్థితిలో మనం దీన్ని చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా నేను ఈ 2 గంటల సమయంలో అర్థం చేసుకున్నది ఆలోచన విధానం. కౌన్సిల్ అందరికి కూడా ఆలోచన విధానం, ఆవేదన ప్రజల వైపు నుంచి, ఎవరి చేత అయితే వెన్నుకోబడ్డామో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు పడుతున్న ఆవేదన, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం, వాళ్ళ వార్తల్ని, వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి పట్టుదల, ఇవన్నీ కూడా నేను చాలా ఇంప్రెసివ్గా విన్నాను. చాలా నాకు సంతోషం వేసింది. నాకు నిజంగా వాళ్ళ మీద 10 రెట్లు గౌరవం పెరిగిందని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి కౌన్సిల్లో నేను కూర్చోవడం, వీళ్ళందరితో మరొక 2 సంవత్సరాల పాటు నేను కలిసి ప్రయాణం చేయబోతున్నానని తెలిసి సంతోషపడతా ఉన్నాను. వీళ్ళంటే ఇంత మంచి లీడర్లతో నేను పనిచేయబోతున్నానని ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళందరి సహకారంతో, ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయ్యే సందర్భంలో చాలాసార్లు మీరు చూశారు, అందరూ చూశారు, ఎలక్షన్ల సందర్భంలో నా ప్రసంగాల్లో నేను అభివృద్ధి ఎజెండా తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళాను. భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ అంత శక్తివంతంగా లేనప్పటికీ కూడా కూటమి తరఫున నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అటు తెలుగుదేశం, జనసేన పార్టీలను కలుపుకొని ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తాననే వాగ్దానంతో ప్రజల ముందుకు వెళ్ళాను. ప్రజలు ఆశీర్వదించిన ఈ సందర్భంలో నేను చాలా ఆలోచనలు ఏంటంటే, నిన్న రాత్రి సరిగ్గా నాకు నిద్రపడలేదు అధ్యక్ష. ఎజెండా చదివాను, నాకు మీరు పంపించినటువంటి ఎజెండా చదివాను. నాకున్న అనుభవంతో నేను చాలా బోర్డు మీటింగ్లు, చాలా కౌన్సిల్స్ అటెండ్ అయినాను అధ్యక్ష. నాకు ఇక్కడ నేను ఒకడే సింగిల్ మ్యాన్ ఫైట్ చేస్తున్నాను, ఇంకా అక్కడంతా వైసీపీ వాళ్ళు ఉన్నారు, 41 మంది కూటమి నుంచి ఆడబెట్ట, ఎలా ఉంటుందో ఏముంటుందో అనే ఆలోచనతో చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ వచ్చి వీళ్ళందరూ విన్న తర్వాత అందరి ఆలోచన విధానం ఒకటే ఉంది. కేవలం నేను ఒక్కడనే కాదు, ప్రతి కౌన్సిల్ కానీ, చైర్మన్ కానీ, అధికారులు కానీ, అందరి ఆలోచన విధానం కూడా ఆధునిక అభివృద్ధి చేసుకోవాలని, ఈ ప్రాంతాన్ని గట్టిగా చేసుకోవాలనే ఉత్సాహంలో ఉండడాన్ని చూసి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. నాతో పాటుగా ఇంకొక 42 మంది అన్నదమ్ములు, అక్కచెల్లెలు చేరిన ఆనందాన్ని నేను ఈరోజు పొందుతా ఉన్నాను. వీళ్ళ సహకారంతో తప్పనిసరిగా వీళ్ళందరి సహకారంతో తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా ఎన్నికలని చాలాసార్లు ఎలక్షన్లు అయిన తర్వాత చెప్పాను అధ్యక్ష, ప్రజల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు మాట్లాడాలని చెప్పాను అధ్యక్ష. అదే పద్ధతిలో ఈరోజు దాకా రాజకీయాల గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. ఓన్లీ ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, నేను టీవీ డిబేట్లో పాల్గొంటాను కాబట్టి అక్కడ తప్పనిసరిగా రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి, అంతే తప్ప లోకల్ రాజకీయాల గురించి నేను పెద్దగా మాట్లాడలేదు అధ్యక్ష. ఆ అవసరం రాకూడదనే కోరుకుంటాను. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుకోవాలి, ఎన్నికలైన తర్వాత అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మాట్లాడుకోవాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేయాలనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు మా పార్టీ నేర్పించినటువంటి క్రమశిక్షణ కాబట్టి ఆ విధంగా నేను ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా నా వైపు నుంచి నేను ప్రోయాక్టివ్గా ఉంటాను అధ్యక్ష. నేను నార్మల్గా ఏంటంటే, మీరు చూసి ఉంటారు, మీ అనుభవంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు, పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటారు, నన్ను కూడా బాగా జాగ్రత్తగా మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రోయాక్టివ్గా ఉంటాను. నాకు ఏ పని ఇచ్చినప్పటికీ కూడా చిన్న పని పెద్ద పని తేడా లేకుండా
ప్రోయాక్టివ్గా ఉంటుంది. పొద్దున 8:30కి అందుబాటులో ఉంటున్నాను అధ్యక్ష, రాత్రి 11 దాకా ప్రజలకు అందుబాటులో ఉంటాం, యాక్టివ్గా ఉంటాను. వీళ్ళందరి సహకారం ఉంది ఈరోజు నాకు. వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు, ముందుండి నడిపించమంటా ఉన్నారు, వాళ్ళు పూర్తి సహకరిస్తామంటారు. కాబట్టి 100% ఈ అంత యంగ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ, డైనమిక్ లీడర్స్ నేను చూస్తా ఉన్నాను. మహిళలు అక్కలు చూస్తా ఉంటే అమ్మ ఇంత సూపర్ లీడర్స్ అనిపిస్తా ఉంది నాకు. మన నరసింహులు గారు అయితే దడదలాడిచ్చేస్తా ఉన్నారు కౌన్సిల్ని. సో ఇవన్నీ చూస్తా ఉంటే చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆదోనిని అభివృద్ధి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చిందేమో అని నాకు మనస్సాక్షిగా అనిపిస్తా ఉంది. అధికారులు కూడా అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు. నేను చాలా మందితో వ్యక్తిగతంగా కూడా కలిశాను, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని వ్యక్తిగతంగా కూడా కలిశాను. కలిసిన తర్వాత నాకు వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో వాళ్ళ క్రమశిక్షణ కానీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. అధికారులని సమన్వయం చేసుకొని తప్పనిసరిగా ఇటు రాజకీయాన్ని అటు అధికారుల్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళగలననే ధైర్యం నాకు ఉంది. కాబట్టి అన్నిటికంటే మనకున్న పెద్ద ఛాలెంజ్ నాకు ఒకటి పెద్దలు మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది. ఆదోని మున్సిపాలిటీ రెండో మున్సిపాలిటీ మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు అంటే అధ్యక్ష, ఇప్పుడు మనం వచ్చినాము, ఇప్పటికీ ఇలా అయింది. నేను మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్ళిన అప్పుడు ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఆ పార్టీ ఇట్లా చేసింది, ఈ పార్టీ, ఆ జోలికి వెళ్ళాను అధ్యక్ష. కానీ మనందరి అభిప్రాయం ఏంటంటే 42 మంది, నాతో పాటు 43 మంది అధికారులు, 20 మంది, 100 మంది అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ జర్నలిస్టుల అభిప్రాయం కూడా వీళ్ళు 50 మంది కలిపితే 150 మంది అభిప్రాయం ఏంటంటే, అరే మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదే, ఊరు బాగుపడలేదే అని మనం అందరూ బాధపడతా ఉన్నాం అధ్యక్ష. దీనికి ఒకటే నాకు అనిపించింది, వీళ్ళు మనం ఆదాయం తక్కువ అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మనంతా చదువుకున్న వాళ్ళము, కొంత లాభజ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి చిన్న చిన్న డబ్బులకి మనము అరే దీన్ని శాంక్షన్ చేయాలన్నా వద్దా అని ఆలోచన చేస్తా ఉన్నాం, జెన్యూన్గా ఆలోచన చేస్తాం. ఉన్న వనరులు తక్కువగా ఉన్నాయి, అరే ఇంతేసి డబ్బుల్ని మనం ఇప్పుడే ఖర్చు పెట్టి రేపు ఎమర్జెన్సీ వస్తే ఏమవుతుంది, రేపు వర్షాలు పడి ఇబ్బంది అయితే ఏమవుతుంది అనే ఆవేదన మనందరిలో కనపడతాం. ఈ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని పథకాలు, ప్రత్యేకమైన పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం, ప్రభుత్వం నుంచి పథకాలని వాళ్ళు ఒప్పించగలగడం, తప్పనిసరిగా ఈ కౌన్సిల్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో, వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదంతో తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రపోజల్ పెడతా ఉన్నారో అవన్నీ కూడా మీ ద్వారా, వాళ్ళ ద్వారా నేను చర్చిస్తాను. అధికారుల ద్వారా తప్పనిసరిగా నేను ఆ ఫైళ్లు తయారు చేయించి ఆ ఫైళ్లు చక్కలా పెట్టుకొని విజయవాడ, ఢిల్లీలో తప్పనిసరిగా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి, ఏ మున్సిపాలిటీకి రానున్న నిధుల్ని ఏదో రకంగా వాళ్ళని అడుక్కొని సంపాదించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. దయచేసి నేను, ఎందుకంటే నాకు పరిచయం లేదు, అంటే అన్న చెప్పాడు నాకు, ఎవరో నీకు చెప్తా ఉంటాయి చెవులో, ఇవన్నీ కూడా నమ్మాల్సిన పని లేదు అని. సహజమే, రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయంగా ఉన్నప్పుడు ఎవడో చెప్తా ఉంటాడు. నేను ఆ వ్యక్తి, ఆ టైపు కాదు, ఇవి సులభంగా నమ్మేసే టైపు కాదు. సులభంగా ఎవడన్నా ఏమైనా చేస్తే అలాగా రియాక్ట్ అయ్యే వ్యక్తిని కూడా కాదు. ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్. నేను మొహమాట పడ్డాను అధ్యక్ష ఈ షీట్ తీసుకోవడానికి. ఈ షీట్లో ఏముందంటే, ఏ వార్డులో ఏ కౌన్సిలర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమిటి తీసుకొని వాళ్ళకు ఫోన్ చేయడానికి మొహమాట పడ్డాను అధ్యక్ష, నిజం చెప్పాలి. చేస్తే నేను రాజకీయ పార్టీలో ఉన్నారు, వాళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నారు, రకరకాల వదంతులు, రకరకాల పుకార్లు వస్తాయేమో అనే ఉద్దేశంతో ఎవరికి ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఈ రోజు నేను షీట్ అడిగి తీసుకున్నాను ఆయన దగ్గర. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయినాను, మీరు అంత ప్రశాంతంగా ఇంకో 2 సంవత్సరాలు మనకి ఎటువంటి రాజకీయపరమైన ఇష్యూస్ ఉండవు కాబట్టి తప్పనిసరిగా ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా నా మొబైల్లో లోడ్ చేసుకుంటాను అధ్యక్ష. మీ అందరి అనుమతితో తప్పనిసరిగా మీ అందరికీ నేను ఇప్పుడు నేరుగా ఫోన్ చేసి మాట్లాడే చనువు నాకు ఉంటుంది. దయచేసి దాన్ని రాజకీయ పరంగా తీసుకోకుండా, పుకార్లు రాకుండా, కేవలం మన వార్డులు, మన ఊరి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తీసుకోవడానికి నాకు ఎటువంటి వేషజాలు ఉండవు. నాకు ఈగో ప్రాబ్లం ఉండదు అధ్యక్ష. అది నాకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు ఈగో ఉండదు ఎక్కడా కూడా.
నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళగలదు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడికన్నా పోగలుగుతా. నాకేమి ఇప్పుడు పరిచయం అయిన తర్వాత నా ఆలోచనలు మీ ఆలోచనలు పంచుకున్న తర్వాత రేపు మీ అందరి ఇళ్లకు వస్తాను, టీ తాగడానికి కాఫీ తాగడానికి అట్లా వచ్చి కూర్చోగలిగేటువంటి రాజకీయం కానటువంటి ఇంటిమసీ. ఎందుకంటే మీరందరూ చెప్పాలి, మీరందరి దగ్గర టైం స్పెండ్ చేస్తే నాకు మరిన్ని ఆలోచనలు వస్తాయి. మీతో టైం స్పెండ్ చేయకపోతే నేను ఈ 2 గంటల్లో చాలా నేర్చుకున్నాను అధ్యక్ష. వీళ్ళందరి దగ్గర వీళ్ళ మాటలు వినిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నో పెద్ద పెద్ద చూసిన తర్వాత కూడా ఒక మున్సిపల్ కౌన్సిల్లో కూర్చోవడం మొదటిసారి కదా నాకు ఎమ్మెల్యేగా, అది అవకాశం కదా. మీ అందరి దగ్గర కొన్ని నేర్చుకోదగ్గ అంశాలు నాకు చాలా తెలిసినాయి అధ్యక్ష. వీటిలన్నింటినీ మీతో టైం స్పెండ్ చేస్తూ పోతే మరిన్ని విషయాలు నేర్చుకుని ఈ 5 సంవత్సరాలు నాకు ఏదైతే ఆధునిక ప్రజలు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చినారో ఆ ఉద్యోగాన్ని మరింత బాగా చేయడానికి అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటాను. దయచేసి నేను మీతో మాట్లాడడం కానీ, నేను మీ ఇంటికి రావడం కానీ, లేదా మీ దగ్గరకు వచ్చి కూర్చోవడాన్ని రాజకీయ పరంగా చూడొద్దని, దాన్ని పెద్ద వదంతులు సృష్టించొద్దని మా పత్రికా విలేకరులకి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. రెండవది, పెద్దలు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయ్యాను అధ్యక్ష. ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ప్రమాణ స్వీకారం ముందు రోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు అధ్యక్ష. ఎందుకు పెట్టారు అంటే, నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉన్నావు, అదొక భావోద్రేకమైనటువంటి అంశం. అసెంబ్లీలో అడుగు పెట్టడం, అధ్యక్ష అని పిలవడం భావోద్రేకమైన అంశం. అది అట్లాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, అసెంబ్లీలు అంటే ఏంటి అనే విషయాల్ని అవగాహన కల్పించడానికి. అలాగే కౌన్సిల్లో పెద్దలు బాలాజీ గారు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు, ఏమంటే నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో అవగాహన కల్పించాలి కదా. మాకు అడ్మినిస్ట్రేషన్ మీద కొంత కంట్రోల్ ఉండాలి కదా. బైలాస్ మీద కానీ లేదా ప్రొసీడింగ్స్ మీద కొంత అవగాహన కల్పించాలి కదా. అంటే ఇప్పుడు అమ్మ పెద్దమ్మ కనబడతా ఉంది, అక్కలు కనబడతా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అవసరం ఉంది. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు, అట్లే ఇబ్బంది లేదు. 2-3 ఎందుకు మాట్లాడాలా, 42 మంది మాట్లాడాలి కదా. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. సో కొంతమంది ప్రొసీడింగ్స్ బాగా తెలిసినట్టుగా నాకు తెలుసు, నాకు అర్థమైంది వాళ్ళ భాషను బట్టి, వాళ్ళ అప్రోచ్ను బట్టి. బట్ అందరికీ కూడా మున్సిపాలిటీలో జరిగేటువంటి వాటర్ సప్లై మీద అవగాహన కల్పించమన్నారు, ప్రొసీడింగ్స్ మీద లేకపోతే యాక్టివిటీ మీద చేయమన్నారు. ఇది తప్పనిసరిగా చేయాల్సిందిగా నేను అధికారుల్ని విన్నవించుకుంటున్నాను మీ ద్వారా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మ్యాప్ వేయాలి సార్. ప్రెజెంటేషన్స్ నిరంతరం జరగాలి సార్. ఇంత బ్యూటిఫుల్ హాల్ ఉంది సార్, ఇక్కడ ఓ మంచి ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే అధికారులు, ఏమంటే నీళ్లు పలానా చోటు నుంచి పలానికి వస్తాయి, ఇన్ని నీళ్లు వస్తాయి, మన అవసరం ఇన్ని నీళ్లు ఉంది, ఇక్కడి నుంచి ఇలా పోతాయి, వేస్టేజ్ పలానా చోట ఉంది, ఫిల్టరింగ్ ఇలా చేస్తాము, మన అవసరాలకి ఇంత సప్లై చేస్తాము, వారానికి ఒకసారి సప్లై చేయాల్సిన పరిస్థితులు దీనివల్ల ఏర్పడ్డాయి. తప్పనిసరిగా దీన్ని వారానికి కాకుండా 3 రోజులకు 2 రోజులకు తేవాలంటే మనం కౌన్సిల్ వైపు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి అని ముందుగా అవగాహన కల్పిస్తే అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమైంది అధ్యక్ష. కాబట్టి దయచేసి అధికారులు అటువంటి మ్యాప్స్ కానీ తీసుకొని దయచేసి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి. ప్రెజెంటేషన్ లేకపోతే కంటెంట్ ఇచ్చినా సరే నేను బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తాను, అది కూడా నేను చేయగలను. నాకు కొంత అవగాహన, చాలా చదువుకున్నాను నేను ఈ నీళ్లు వాటి గురించి. మీరు మీ కంటెంట్ ఇస్తే కూడా మీరు చేసినా, మీతో పాటు నేను కూడా చేసినా బ్రహ్మాండంగా వీళ్ళకి అవగాహన కల్పించడం సాధ్యం. రెండోది, ప్రాజెక్టు డ్యామ్ గురించి కూడా నేనండి ముగిస్తాను. ఈ ఆదాయం గురించి సార్, నేను ఏంటంటే ఆదాయం అన్నది మనకి రెవెన్యూ ద్వారానే వస్తాం. రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకోవాలంటే పన్నులు ఎక్కువ వేసామనుకోండి, మళ్ళీ కామన్ మ్యాన్ గొడవ చేయడం మొదలు పెడతారు, అదొక సమస్య కింద తయారవుతుంది మనందరికీ కూడా. అలా భారాన్ని పెట్టలేము. కొన్ని స్కీమ్స్ ద్వారా కొంత డబ్బులు వస్తాయి, కానీ ఆ పర్టికులర్ స్కీమ్కే వాడాల్సి వస్తుంది. మనకి ఇక్కడ అవసరమైంది ఏంటి, జనరల్ ఫండ్ అవసరం ఎక్కువ కనపడతా ఉంది ఇక్కడ. ఈ జనరల్ ఫండ్ పెరగాలంటే సాధ్యం అయ్యే పని నాకైతే కనిపించట్లేదు. మొండి బకాయిలు ఏమున్నాయో వాటినన్నింటినీ వార్డుల వైజ్గా తీసుకొని మన వార్డులో మొండి బకాయిలు ఉంటాయి సార్, ఆ మొండి బకాయిల్ని వసూలు చేయడం మీద మనమంతా కూడా దృష్టి పెట్టగలిగితే ఖర్చు పెట్టడానికి చేయి ఆడుతుంది, లేకపోతే ఆడే అవకాశం లేదు. రెండవది ఏంటి, దాతల నుంచి కూడా మన వార్డుల్లో రూపాయి సంపాదించిన వాళ్ళు ఉంటారు,
వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఆయా వార్డుల్లో పని చేయించడం అనే దాని మీద దృష్టి పెట్టగలిగితే పెద్దగా ప్రోటోకాల్స్ ఇప్పుడు చూడండి సార్, ఒక 5 లక్షలు 10 లక్షలు కూడా మనం కౌన్సిల్ సమావేశానికి తీసుకొని వచ్చి దీంట్లో ఆర్గ్యూ చేసి మనం పెట్టే బదులు కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తే చాలా అద్భుతంగా ఉంటుందని నా వ్యక్తిగతంగా భావన. రెండోది డిపిఆర్ల గురించి సురేంద్ర గారు పెద్ద మంచి సలహా ఇచ్చినారు. సందీప్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు మంచి సలహా ఇచ్చినారు. ఏమంటే డిపిఆర్ల ఖర్చు ఇంత అయితే 1% 1.5% ఖర్చు అయితే ఆ ప్రాజెక్ట్ వస్తుందో లేదు, శాంక్షన్ అవుతుందో లేదు, వస్తే ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, ఎన్ని రోజులు పడదో తెలియదు. ఈ డబ్బులు జనరల్ ఫండ్ లో నుంచి పెట్టమంటే ఇక్కడ రెవెన్యూతో ఇబ్బంది కదా అనే పాయింట్ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్గా. కానీ వాళ్ళు ప్రతి ఒక్క పథకం ఇచ్చేటప్పుడు డిపిఆర్లు మీరు పెట్టుకోవాలండి అంటారు. డిపిఆర్లు మనం తయారు చేయలేమా అనే ఒక ప్రశ్న కూడా చెప్తాం. ఇంతమంది ఇంజనీర్లు ఉన్నాం కదా, ఇంతమంది ఉన్నాయి కదా, డిపిఆర్లు చేయలేమా అనే భావన కూడా చెప్తాం. దీని గురించి కూడా ఆలోచన చేయాలి. వీలైతే ప్రభుత్వం ఆ స్కీమ్ లో డబ్బులు మనం కాంట్రాక్ట్ ఇస్తాం అనుకోండి సార్, వాడికి 10% ముందుగా డబ్బులు ఇస్తాము. నువ్వు ఖర్చు పెట్టుకొని ప్రాజెక్ట్ మొదలు పెట్టామని కొన్ని ప్రాజెక్టులు ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు మనకు ఉన్నటువంటి తక్కువ బడ్జెట్ లో తర్వాత ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాలు డబ్బులు ఇస్తాం. కానీ పెద్ద ప్రాజెక్టులు అంతా కూడా ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ 10% ఇస్తారు. ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. స్కీముల్లో అట్లాంటి అవకాశాలు తక్కువ. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్ అది. అన్ని మున్సిపాలిటీలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. మన మున్సిపాలిటీ పరిస్థితులు వేరే కాబట్టి తప్పనిసరిగా సందీప్ రెడ్డి గారికి తప్పనిసరి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్తాను సార్. ఏమైందో కూడా మీకు అప్డేట్ చేస్తాను సార్. నా ఆలోచన ఎప్పుడంటే ఏదైనా పని చెప్తే నాకు నేను తెలుసుకుంటాను, పని చేస్తాను. ఆ పనిని ప్రజలకు మీకు కూడా అప్డేట్ చేస్తాను సార్. వ్యక్తిగతంగా ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని మాత్రం చెప్తాను సార్. రెండవది ఈ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మాట్లాడినారు పెద్దలు. ఈ ప్రొక్యూర్మెంట్ అన్నది చాలా పారదర్శక, అంటే మనం తీసుకునే నిర్ణయాలు, ఖర్చు పెడుతున్న డబ్బుల్ని పారదర్శకంగా ఉంచడానికి చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. అది మంచి ప్రాక్టీస్ కూడా, అందువల్లే దాన్ని అలాగే పెట్టారు. దాన్ని వీలైనంత వరకు కూడా అన్ని చోట్ల మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఇన్సిస్ట్ చేయాలి. నేను కూడా ఇన్సిస్ట్ చేస్తాను. వీళ్ళందరితో పాటుగా నేను కూడా దానికి మద్దతు పలుకుతా ఉన్నాను. ఎందుకంటే కేవలం అంటే ఎందుకు ఇవి చేశారంటే అవినీతి జరగకుండా ఉండడానికి ఇవన్నీ పెడతారు, ఈ ప్రొక్యూర్మెంట్ అన్ని కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అవినీతి పరుడిని కాదు, అవినీతిని ఎంకరేజ్ చేసేవాడిని కాదు, ₹1 సంపాదించేవాడిని కాదు, మీరు అలాంటి వాడు కాదు. కాబట్టి మనం అందరూ కూడా పట్టుబట్టి మంచి సాంప్రదాయాల్ని ప్రాక్టీస్ చేయడానికి మనం నాంది పలకాల్సిందని నేను కూడా గట్టిగా చెప్తా ఉన్నానండి. రెండోది ఈ ఫిల్టరేషన్ కి సంబంధించిన అంశం వచ్చింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మీరు చెప్పారు సార్. ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒకసారి మాట్లాడదామండి. మాట్లాడిన తర్వాత దాన్ని ఎలా పూర్తి చేయాలా, 4 సంవత్సరాల పెండింగ్ లో ఉన్న యాక్టివిటీని ఎలా పూర్తి చేయాలని బాలాజీ గారు చెప్పారు. దాని వేస్ట్ కాకుండా డబ్బులు అని చెప్పారు. రఘునాథ్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇవన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పూర్తి చేయించాం సార్. మన డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో రకంగా ప్రెషర్ పెట్టి పూర్తి చేయించే ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే తప్పనిసరిగా ఈ రామ్జలా చెరువు గురించి అవగాహన సార్. రామ్జలా చెరువు గురించి అది ఒక పెద్ద రాజకీయాలు నాకప్పుడు, అంటే నేను ఎన్నికల్లో ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద అంశం, రాజకీయపరమైన అంశం కూడా. రామ్జలాలో నీళ్లు ఉండగా దాంట్లో నుంచి తీసుకోలేక ఎక్కడి నుంచో పంపు చేసుకుంటా ఉన్నాము, ఇబ్బంది పడతా ఉన్నాము. అది రాజకీయ అంశం అది కూడా. అప్పుడు గట్టిగా మాట్లాడాను. తర్వాత రోజుల్లో మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాను సార్. మేము వాళ్ళందరికీ క్షమించాలి, ఆ రోజు మేము పిలవలేకపోయాను. ఈ రాజకీయపరమైనటువంటి వర్తీల వల్ల మేము ఆ రోజు పిలవలేకపోయాను. నెక్స్ట్ టైం ఎటువంటి రివ్యూ చేసినా సరే తప్పనిసరిగా మీ అందరికి సమాచారం ఇచ్చి రివ్యూ చేస్తాను సార్. మొదటిగా చేశాను కాబట్టి క్షమించాలి మీరందరూ కూడా. నెక్స్ట్ టైం నేను తప్పనిసరిగా మిమ్మల్ని అందరికీ తెలుసుకొని అధ్యక్షుల వారికి కూడా చెప్పి నేను రివ్యూ చేస్తాను. మీరు కూడా ఉంటే మీ అభిప్రాయాలు మీరు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు కూడా నేను చాలా డీటెయిల్గా మాట్లాడినాను సార్. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశం కాదు. 2-3 అంశాలు నా దృష్టికి వచ్చినాయి సార్. ఆ నీళ్లు వాడుకోవడానికి పనికిరావు అని నేను ఎన్నికల టైంలో చెప్పాను.
తర్వాత రోజులు దాన్ని మళ్ళీ టెస్ట్ చేయించాం. సెకండ్ టైం థర్డ్ టైం టెస్ట్ చేయిస్తే కూడా దాన్ని శుద్ధి చేసి వాడుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు. కానీ అప్పటికే అధికారులు నా దృష్టికి తీసుకొచ్చింది ఏమిటంటే, సార్ ఇది సెంటిమెంటల్గా ఆ నీళ్లు వాడడానికి పనికిరావన్నారు, పొరపాటున మనం దీన్ని పైపుల్లో సప్లై చేసి ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే శుద్ధి చేశామా లేదా అని పక్కన పెడితే దానివల్ల జరిగే నష్టము జనాల సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది అని అన్నారు. మరి నీళ్లు ఎలా వస్తాయా లేదా అని మీరు బాలాజీ గారు నీళ్లు వస్తాయని నాకు ప్రెడిక్ట్ చేశారా అని అడిగారు. నేను వాతావరణ శాఖ వాళ్ళని కాంటాక్ట్ చేశాను. సార్ ఈ సంవత్సరం మనకు పడేటువంటి వర్షపాతం ఎంత ఉంటుందండి, అది మా అవసరాలకు సరిపోతుందా అని నేను అడిగితే వాళ్ళు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందండి అని చెప్పారు. నాకు కూడా తెలియదు, ఇది ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే. ఒక్కోసారి వాతావరణ శాఖ చెప్పేది నిజం అవ్వచ్చు అవ్వకపోదు, మళ్ళీ మీరు నన్ను బ్లేమ్ చేయకండి. నేను అడిగాను, అంటే నాకు ఇటువంటి అనుమానం వచ్చింది కాబట్టి అడిగాను. సార్ అడిగితే మంచి వర్షం పడుతుందండి, చెరువు నీళ్ళు పడతా అన్నారు. అలాగే నేను కమిషనర్ గారిని మిగతా వాటర్ ప్రొడక్ట్స్ వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా అలాగే సమాధానం చెప్పారు. కాబట్టి ధైర్యంగా మీకు అందరికీ కూడా చెప్పకుండానే నేను నిర్ణయం తీసుకున్నాను. ఫస్ట్ ఆ నీళ్లు తీసేయండి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ నెలాఖరికి కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పారు. నెలాఖరు అంటే ఇప్పుడు వర్షాలు 11వ తారీఖు నుంచి విపరీతంగా పడతాయని ఫోర్కాస్ట్ చెప్తుందండి. దాన్ని నీళ్లు తీసేయాలంటే నెల రోజులు పడుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కౌన్సిల్ అనుమతి తీసుకొని నేను మళ్ళీ నీళ్లు తీయండి అని ఆదేశాలు మొదలు పెడితే టైం అయిపోద్దండి, దయచేసి దాన్ని వెకేట్ చేయండి, నేను తర్వాత కౌన్సిల్లో సమాధానం చెప్తానని నా మనసులో ఉండింది. కాబట్టి నేను వాళ్ళకి అటువంటి మౌలికమైన ఆదేశాలు ఇచ్చాను. వెంటనే నీళ్లు ఖాళీ చేయడం మొదలు పెట్టారు. నేను మళ్ళీ 2-3 రోజుల తర్వాత అడిగానండి, ఎందుకు స్లోగా అవుతా ఉందంటే, సార్ చాలా టైం పడుతుందండి, నెల రోజులు పడుతుంది దాన్ని క్లీన్ చేయడం, అదనంగా ఏదైనా ఉంటే కూడా పైపులు పెట్టి దాన్ని లాగేయండి సార్ అన్న. తీసే సందర్భంలో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, ఆ తీస్తుంటే ఆ కింద వస్తున్న నీళ్లు చాలా దుర్గంధంతో వస్తా ఉన్నాయి. డాక్టర్గా నాకు ఉన్న అనుభవం ఏంటంటే సార్, బ్యాక్టీరియా ఒక పర్టిక్యులర్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఆ స్మెల్ వస్తుందని నేను పైనుంచి తెలుసుకున్నాను. అది ఎందుకు వస్తుందని కూడా ఈ విషయాన్ని మీరు దయచేసి కౌన్సిలర్లు పెద్దలు మీరు ఎక్కడే ఉంటారు కాబట్టి, నరసింహులు గారు మీరు ఎక్కడే పుట్టిపోయారు కాబట్టి మీరు దృష్టి పెట్టాలి. సార్ ఏం చేస్తా ఉన్నారంటే దాంట్లో చేపలు వదిలినారు. సార్ ఎవరు వదిలినారో ఏమిటో మనం ఆ చర్చ వదిలేస్తాం. ఆ వదిలిన చేపలు క్యాట్ ఫిష్. సార్ క్యాట్ ఫిష్ మనము వండుకొని తినడానికి పనికిరాని ఫిష్. సార్ అది ఆరోగ్యం పాడవుతుంది ఆ క్యాట్ ఫిష్. నేను చాలాసార్లు అక్కడ రోడ్డు మీద పోతా ఉంటాను కదా, నేను పోతున్నప్పుడు గ్లాస్ దించేస్తాను. మామూలుగా నేను గ్లాస్ ఎక్కించనండి, ఎందుకంటే ప్రజలకు నాకు మీద డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. కార్లో ఎప్పుడు ఎక్కినా సరే ఊర్లో ఉన్నంతసేపు గ్లాస్ తీసేసి తిరుగుతాను. ఆడ చేపలు ఎక్కడెక్కడ చూస్తా పోయినాను. సార్ అమ్మే చేపల్లో 50% క్యాట్ ఫిష్ అమ్ముతున్నారు. సార్ మా అమ్మేవాడికి కూడా తెలియదు క్యాట్ ఫిష్ అది తినడానికి పనికిరాని చేప అని వాళ్ళకి కూడా తెలియదు. సార్ చేపలు ఎవరో పట్టించినారు, వాళ్ళకి ఏదో రూపాయి వస్తుందని పేదవాడు అమ్మేస్తున్నాడు. ప్రజలేంటి మంచి మంచి ఫిష్ అని ఫిష్ తింటే ఆరోగ్యం అని తినేస్తా ఉన్నారు. ఇది కూడా దీన్ని అరికట్ట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రామజల చెరువులో నుంచి పట్టుకొచ్చిన చేపలు. పోనీ క్యాట్ ఫిష్ ఏం తింటుందో కూడా మనం తెలుసుకోవాలి. క్యాట్ ఫిష్ అన్నది కేవలం 3 నెలల్లో కిలో పెరుగుతుంది. సార్ ఎలా పెరుగుతుంది? 3 నెలల్లో కిలోన్నర ఎట్లా పెరుగుతుంది అంటే, అది హ్యూమన్ వ్యర్థాలు తింటారు. సార్ అంటే ఇప్పుడు చికెన్ సెంటర్లో కాళ్ళు చేతులు తలకాయ పేగులు ఉంటాయి కదా సార్, మటన్ షాపుగా ఉంటాయి కదా సార్, అవన్నీ వేస్ట్ పడేయాలి కదా, దాన్ని తీసుకొచ్చే చెరువులో వేస్తా ఉన్నారు. అది తింటది, ఆ మాంసాన్ని క్యాట్ ఫిష్ తింటారు. సార్ అందువల్ల స్పీడ్గా బరువు పెరుగుతుంది. సో రాత్రిపూట ఏం చేస్తారు, కవర్లో తీసుకొని వచ్చి దాంట్లో వేస్తా ఉన్నారు. అది తిని మిగిలిపోయిన వ్యర్థమే ఇప్పుడు నీళ్లు తీస్తుంటే కంపోస్ట్ ఉన్నటువంటి బ్యాక్టీరియా పెరగడానికి కారణమైంది. సార్ సో నేను పోలీసు వాళ్ళని అడిగాను, దయచేసి ఇద్దరిని పర్మనెంట్గా కానిస్టేబుల్ని అక్కడ పెట్టండి అన్నాను. వీళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ప్రత్యేకంగా మనుషులు పెట్టండి. అక్కడ ఎవరు కూడా రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ మీరు చూస్తే చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు పట్టేవాళ్ళు, తర్వాత వీళ్ళు పడుతున్నారని ఇట్లా రకరకాల చేపలు పట్టేవాళ్ళు కనబడతా ఉన్నారు. సో మన నీళ్లు క్లీన్ చేసే సందర్భంలో ఆ కింద మురుగు నల్లగా కనిపించి స్మెల్ వస్తున్నటువంటి ఈ వ్యర్థాల ద్వారా వచ్చిన దాన్ని క్లీన్ చేసుకోవాలి. చాలా మంది ప్లాస్టిక్ వేసినారు. అమ్మవారు అనే పేరు మీద, పూజలు అనే పేరు మీద ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు, చీరలు, అవి ఇవి దాంట్లో పడేసి ఉన్నారు. అవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి క్లీన్ చేసే సందర్భంలో. దీని పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. మీరు అమ్మవారిని పూజ చేసుకుంటే ఎక్కడన్నా చేసుకోండి, లేదా బలివారిని ఎక్కడన్నా ఇచ్చుకోండి,
లేదా నీళ్ళకి ఏదైనా పూజ చేయాల్సి ఎక్కడైనా చేయగా దాంట్లో వేయద్దండిని మనము రిక్వెస్ట్ చేసుకోవాల్సింది, ప్రజలకు మనము అవగాహన కల్పించాల్సి ఉంది. ఆ బాధ్యత గౌరవ వైస్ చైర్మన్ గారు కూడా కొంత ఎక్కువ తీసుకోవాలి, ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి పోలీస్ని పికెటింగ్ పెట్టినాము, పోలీసు వాళ్ళు చూస్తారు సార్ తప్పనిసరిగా. అలాగే సార్, అలాగే నేను కఠినంగా చెప్పాను, క్యాట్ ఫిష్ మొత్తం ఎలిమినేట్ చేసేయండి దాన్ని. రెండవది, క్యాట్ ఫిష్ పట్టుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్న వాళ్ళని అక్కడికక్కడ కేసులు పెట్టండి అని కూడా చెప్పానండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడడానికి అవకాశం లేదు సార్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా. ప్రజల ఆరోగ్యం కోసమే ఇంత బాధలు పడతాము, అలా చేయకూడదు కదా. దీని గురించి కూడా ప్రత్యేకంగా మీకు సమాధానం నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను సార్. ఈ ఊర్లో నేను రాగానే ఏం చెప్పానంటే, ఈ ఊర్లో బ్యాక్ ఆడడానికి లేదు అన్నారు. బ్యాక్ ఆడ రాయాలంటే నన్ను తిట్టుకొని తిడతాను. మేము కొండల్లోకి వెళ్ళి ఊరు దాటి బ్యాక్ ఆడాల్సి వస్తుందని బాధపడతా ఉన్నారు. నాటు సారా ఉండడానికి వీల్లేదు. నేను వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవాడు, వాళ్ళు అక్కడ వాల్మీకి సామాజిక వాళ్ళు అనవసరంగా బ్లేమ్ చేసి ఎప్పటి నుంచో వాల్మీకులు సారా కాస్తారు అనే భావంతో ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు రాకూడదని అక్క అధ్యక్ష, అక్క మీకు నాకు ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి సమాజం ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటు సారా ఉండకూడదు అన్నాం. నాటు సారా కాసే వాళ్ళంతా గొంతులాగా పెట్టుకొని ఉన్నారు నా మీద. మట్కా ఆడదని చెప్పినాను, మట్కా ఉంటే కుదరదని చెప్పినాను, వాళ్ళు నా మీద కోపం పెట్టుకొని ఉన్నారు. కబ్జాలు వద్దని చెప్పినాను. ఇంకా నా బాధలు మీకు తెలియదు సార్, మీరు రాజకీయ నాయకులే, మీకు తెలియదు. నేను కబ్జాలు వద్దన్నాను, రౌడీజం వద్దాను, గుండాయిజం వద్దాను. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎవడన్నా నా పేరు మీద ఇలాంటివి చేస్తే తోలు తీస్తానని చెప్పినాను అధ్యక్ష. దాని మీద కూడా నాకు ఎంతమంది అభిమానులు ఉన్నారో ఈ ఊర్లో, ఇప్పుడు అంతమంది శత్రువులు తయారైన పరిస్థితి ఉంది. కాబట్టి కానీ నేను తట్టుకోగలను అధ్యక్ష, ఏం ఇబ్బంది లేదు. నేను పోలీస్ ఆఫీసర్ సార్ మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది సార్, సెక్యూరిటీ పెంచాలి అన్నాడు. ఏం పర్లేదండి, అట్లాంటివన్నీ నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పాను అధ్యక్ష. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ పోలీసు వాళ్లకు మీ ద్వారా అయ్యా మీరందరూ లీడర్లు, పోలీస్ ఆఫీసర్లకు చాలా స్పష్టంగా చెప్పినాను అధ్యక్ష, మీకు కూడా అప్డేట్ చేస్తున్నాను అధ్యక్ష. పోలీసు వాళ్లకు ఒకటే చెప్పినాను, ఊర్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమం జరగడానికి వీల్లేదు. వీళ్ళందరూ ఏమంటే ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన వెంటనే అప్పుడు అంత చేసేది మేము ఇప్పుడు ఇట్లా చేస్తాం, మాకు అది ఇచ్చిన ఇట్లా మొదలు పెడతారు అధ్యక్ష. ఇది సహజంగానే ఆలోచన విధానం రాజకీయ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు ఉండకూడదని పోలీసుకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను అధ్యక్ష. పోలీసులు చాలా ప్రమాణంగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు అన్ని కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈ విషయాన్ని గౌరవ కౌన్సిలర్ అందరికీ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. దయచేసి మీ వార్డుల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమం జరిగిన అధ్యక్ష కౌన్సిలర్గా వీళ్ళకి కూడా కొంత అనుభవం ఉంది, తెలుసు వాళ్ళకి ఎవరు సరా కాస్తారనో, ఎవరు మట్క ఆడతాడనో, ఎవరు చేస్తాడనో పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి నా ఆలోచన విధానం, మీ ఆలోచన విధానం కూడా ఒకటే అయినప్పుడు తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం, లేదా ఈ ఊరిని స్వచ్ఛంగా ఉంచాల్సిన అవసరం గురించి మాత్రమే అలా చెప్పాను. రెండోది ప్రయారిటీస్, ప్రభుత్వానికి సంబంధించిన లేదా నాకు సంబంధించిన లేదా మనందరికి సంబంధించిన ప్రయారిటీస్ కూడా ఫిట్ చేసుకోవాల్సింది అధ్యక్ష. ఈ సందర్భంలో ఈరోజు ప్రజలు కోరుకుంది మనందరూ డిస్కస్ ఇప్పుడు ఈరోజు మేము 3 గంటలు కూర్చున్నాం అధ్యక్ష. 3 గంటల్లో 31 ఎజెండాను 6 మన టేబుల్ ఎజెండాను ముందు పెట్టాము. 37 అంశాల్లో 20 అంశాలకు పైన నీళ్లకు సంబంధించిన అంశాలు మీరందరూ గమనించారు లేదు అధ్యక్ష. అంటే హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ నీళ్లు నీళ్ల మీద కనబడతా ఉంది అధ్యక్ష. నీరు అత్యంత ప్రయారిటీ. రెండవది అత్యంత ప్రయారిటీ మిగతా టేబుల్ ఎజెండాలో రోడ్లు రిపేర్లు చేసుకోవడం మనమైతే ఎక్కువ మంది వాళ్ళు సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తాం. మేము ఎన్నోసార్లు ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసేదంతా రోడ్లు గుంతల గురించి మనకు కనపడతా ఉంది అధ్యక్ష. అలాగే రోడ్లు వెడల్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆక్రమణల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. తర్వాత 3వ ప్రయారిటీ సభ్యులు ఎక్కువ మంది మాట్లాడిన వాళ్ళలో నాకు తెలిసినంత వరకు కూడా మరుగుదొడ్లకు సంబంధించిన సమస్య కూడా ఎక్కువగా డ్రైనేజీ మరుగుదొడ్లకు సంబంధించిన సమస్య
హైయెస్ట్ ప్రయారిటీ కనపడతా ఉంది అధ్యక్ష. అన్నింటిలో కూడా మీ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం కూడా ఒకటే అని సభ్యులకందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, నేను తీసుకున్న నీళ్ల గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఈ రోడ్లు రిపేర్లు చేయడం గురించి అధ్యక్ష ఆర్ఎన్బి వాళ్ళకు అప్డేట్ చేయాలి కాబట్టి, గౌరవ సభ్యులకు అప్డేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. ఆర్ఎన్బి వాళ్ళని వెంటనే ఈ గుంతల్ని పూడ్చడానికి తగిన ప్రతిపాదనలు చేయమని చెప్పాను. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి పక్క జిల్లాలో నంద్యాలలోనే ఉన్నాడు మన జనార్దన్ గారు. నేను ఆయనతో మాట్లాడొచ్చాను అధ్యక్ష. మీ ప్రతిపాదనలు తీసుకురండి అన్నాడు. ఇక్కడ ఈ గారి దగ్గర 1,60,00,000లకు సంబంధించిన గుంతలు పూడ్చడానికి ప్రతిపాదనలు రెడీ చేసి వాళ్ళకు ఈ రోజు రేపు పంపించేస్తాం అధ్యక్ష. పంపిస్తే వెంటనే అప్రూవల్ ఇస్తా అన్నాడు. ఈ మేరకు చిన్న బడ్జెట్ కాబట్టి అప్రూవల్ ఇస్తా అన్నాడు. అప్రూవల్ ఇస్తే మొన్ననే మీరు చూశారు, అందరూ కూడా సోషల్ మీడియాలో కూడా చూశారు, ఆర్టీఓ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేసినప్పుడు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్చించాము అధ్యక్ష. వర్షాలు పడతాయి, గుంతలు వెంటనే కూర్చుకోవాలి, యాక్సిడెంట్లు అవుతాయి, ఆరోగ్యాలు పాడవుతా ఉన్నాయి, వెహికల్స్ దెబ్బతింటాయి అంటున్నారు, ఆటోలన్నీ కూడా, బైకులన్నీ కూడా. వీటి మీద అన్నాము ఇవి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ 1,60,00,000 శాంక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. చేసుకొని వర్షాలు పూర్తి స్థాయిలో 10 రోజుల్లో వస్తాయి కాబట్టి అంతలోపలే గుంతలను పూడ్చే పని తీసుకుంటాను. రెండవది రోడ్ల వెడల్పు గురించి ఆల్రెడీ పని మొదలు పెట్టాము. గౌరవ సభ్యులు కూడా చూస్తూ ఉంటారు, అక్కడక్కడ బుల్డోజర్లు పెట్టి కొడతా ఉన్నాం. ఒకేసారి కొడితే కూడా ఇబ్బంది అధ్యక్ష. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకు తగినంత అవకాశం ఇచ్చి చెప్పి మార్చుకోమని చెప్పి తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకటి మాత్రం స్పష్టంగా టౌన్ ప్లానింగ్ కానీ లేదా మిగతా అధికారులకు కానీ పోలీసు కానీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవ్వరు చెప్పినా నేను వినను అని చెప్పాను. నా దగ్గర నేను ఏది రికమెండేట్ చేయను. ఎవడన్నా వచ్చి ఆక్రమణ నాదేనా, నువ్వు చెప్పు పోయి కొట్టు, నాది మాత్రం కొట్టదని చెప్పు, మిగతా వాళ్ళని కొట్టమని చెప్పు అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను రికమెండేషన్లు చేయనని నేను అధికారులకు మాట ఇచ్చాను అధ్యక్ష. ఏదైతే పేపర్ మీద ఉందో, ఏదైతే డిజైన్ లో ఉందో ఆ ప్రకారంగా పోండి అని పూర్తి స్థాయి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను అధ్యక్ష. ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది అని లేకుండా ఆ ప్రజలకు జవాబుదారీ కాబట్టి మనం దయచేసి మీరందరూ కూడా సహకరించాలని మీ వార్డుల్లో వాళ్ళకు మీరు కూడా నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా మనం రోడ్డు వైడనింగ్ అయితే తప్ప ఈ ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం రాదు. ప్రజలు దానికోసమే ఆ మార్పు కోసం ఓటేశారు ఈసారి, కాబట్టి అది అత్యవసరం అని చెప్పి ప్రజలకు చెప్పాలి. వీళ్ళ ద్వారా నేను ప్రజలను కూడా విన్నవించుకుంటా ఉన్నాను. మీ వార్తలు కూడా చెప్పండి. పార్టీలకు సంబంధం లేకుండా అధ్యక్ష, ఎవరి రాజకీయాలకు సంబంధం లేకుండా ఆక్రమణలన్నిటి కూడా తీసేస్తామని దానికి కట్టుబడి ఉన్నామని, అది మన ప్రయారిటీ అని మనందరూ కూడా గొంతెత్తి మనందరూ ఒకటే మాట మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ మీ ద్వారా వీళ్ళందరినీ విన్నవించుకుంటా ఉన్నాను అధ్యక్ష. రోడ్లు వెడల్పు అయితే తప్ప ఈ ట్రాఫిక్ పరిష్కారం కాదు అని చెప్తాను. మూడోది మరుగుదొడ్లకు సంబంధించి 2 అంశాలు అధ్యక్ష సభ్యులకు అప్డేట్ చేయాలి. ఒకటి, స్వచ్ఛ భారత్ స్కీమ్ మళ్ళీ మొదలవుతుంది అధ్యక్ష. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మీద చాలా సీరియస్ గా ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ సీరియస్ గా మొదలు పెడతాం. ఎక్కువ శాంక్షన్ మనం తీసుకుంటాం అధ్యక్ష, ఏం అనుమానం లేదు. తీసుకొని ఆ ఇంటింటికి మరుగుదొడ్లు ఇవ్వడం, కామన్ గా మరుగుదొడ్లు కట్టడం అనేది వెంటనే చేస్తాం. నిన్ననే నేను ఈ అంశం మీద ఈ సులభ్ కాంప్లెక్స్ అనే వాళ్ళ ఆ కంపెనీతో మాట్లాడాను అధ్యక్ష. వాళ్ళు కూడా సార్ మీరు మున్సిపాలిటీ వైపు నుంచి ఎక్కడ ఖాళీ ప్రదేశాలు కనిపిస్తే అక్కడ మేము కట్టేస్తాము, బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాం. ఏంటంటే మున్సిపాలిటీ కడితే వచ్చే ప్రధాన సమస్య ఏమిటి, నెల రోజులు బాగుంటే నెల రోజుల తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి పాడైపోతుంది. దాన్ని మళ్ళీ డబ్బులు పెట్టాలంటే మళ్ళీ ఈ కౌన్సిల్లో ఇదే రకమైన వాదోపవాదాలు ఉంటాయి. కాబట్టి మెయింటెనెన్సే కీలకం అవుతుంది. కట్టడం పెద్ద కష్టం కాదు, మెయింటెనెన్స్ ఇష్యూ. సులభ వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు మీరు ఎక్కడ చెప్తే అక్కడ కడతాం సార్, ఎన్ని చెప్తే అని కడతాం అంటున్నారు. సంతోషమే, కడితే ఏంటంటే వాళ్ళు టాయిలెట్ పోయినప్పుడు ఇంత డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళు 4 రూపాయలు అని చెప్తున్నారు. మనం కన్విన్స్ చేసి వాళ్ళని ఒత్తిడి చేస్తే 2 రూపాయలు అనుకోండి. మనం ప్రజలకు ఆ 2 రూపాయలని భారం వేయచ్చా లేకూడదు, సభ్యులు ఒపీనియన్ కూడా తీసుకోవాలి. నేను తొందరపడి ఆ నిర్ణయం తీసుకోలేదు. సభ్యులకు కూడా మీరు కూడా ప్రజల్లో కొంత అవగాహన కల్పించి కనీసం మార్కెట్లో వరకైనా సరే, అంటే రెసిడెన్షియల్ కాలనీలో కాకుండా మార్కెట్లో వరకైనా సరే, బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల వరకైనా సరే మనం సులభ వాళ్ళకి ఇచ్చి
డబ్బులు నెగోషియేట్ చేసి ఆ రూ. 4 రూ. 3 ఎంతో రూ. 2 చేసి వాళ్ళకి ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా మంచి పేరు వస్తుంది, కౌన్సిల్ కూడా మంచి పేరు వస్తుంది అధ్యక్ష. మీ ఎక్కడెక్కడ వార్తలు వాళ్ళు నాకు ఎన్ని కావాలంటే అది కడతామంటారు. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి కూడా తెస్తాను వాళ్ళ మీద. కాబట్టి ఈ అంశంలో కమిషనర్ గారు కానీ మిగతా అధికారులు కానీ మీరు ఎక్కడెక్కడ స్థలాలు ఐడెంటిఫై చేసి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తే గౌరవ సభ్యులు కూడా ఆమోదిస్తే ఆ అంశాన్ని తప్పనిసరిగా మనము ఈ మరుగుదొడ్లు నిర్మించి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంది. ఈ మరుగుదొడ్ల అంశం కూడా ఇది చెప్తాను. ఇక మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది 1వ తారీఖున ఇదేం రాజకీయపరమైంది కాదండి. 1వ తారీఖున పెన్షన్లు పెరుగుతున్నాయి అధ్యక్ష. మన నియోజకవర్గంలో కూడా పెరుగుతా, అందరికీ పెన్షన్ పెరుగుతా ఉంది. దీంట్లో మనం అందరూ ప్రజాప్రతినిధులుగా అనుకోని, అదే పార్టీ అంశం కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. మీరు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా పాల్గొనాలని, నేను ప్రజలకు మంచి జరిగే అంశం కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు వేరే పార్టీ వాళ్ళు కాబట్టి వద్దు మేమే చేసుకుంటాం, మాకే మంచి పేరు రావాలని అంటే కూడా మనం అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ప్రజలకు ఏం మంచి జరిగినా సరే అదందరినీ కూడా మనము దగ్గర ఉండి పార్టిసిపేట్ చేయాలని నేను అందరినీ, ఎందుకంటే పార్టీ ఎట్లా అవుతాయి కాబట్టి. రెండోది బాలాజీ గారు చెప్పింది అంటే హోస్పేట్ గురించి క్లారిఫికేషన్ కావాలన్నారు. నేను హోస్పేట్ డిఈతో కానీ ఈతో కానీ మాట్లాడతాను సార్. అవసరమైతే ఒకసారి కమిషనర్ గారు అధ్యక్ష మీరు మీ ఆ సారథ్యంలో వీళ్ళందరినీ బస్సు వేసుకొని పోయి హోస్పేట్ ను వ్యక్తిగతంగా సందర్శించాలని కూడా